సభ పెట్టేసేసాడు, నాకు విధంగా వచ్చింది సభ పెట్టేసేసాడు. ఆ తర్వాత ఆ యొక్క వాళ్ళు జైల్లో ఉండేటి వాళ్ళని పిలిపించేసేసి వాళ్ళకి నిలబెట్టారు. వాళ్ళు నిలబెట్టేప్పటికి వాళ్ళు భయపడుతున్నారు. రాజుగారిని జైల్లో వేశాడు. బాగా ఏదో భోజనం పెట్టుకున్నాడు, తింటూ ఉన్నాం. ఇక మన సంగతి ఏంటి, ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, మనకేమైనా దెబ్బలు ఉన్నాయా, లేదా ఉరిశిక్ష ఉందా, ఇంకా ఈ శిక్ష ఉందా, వాళ్ళు భయపడుతున్నారు. కానీ రాజు ఏం చెప్తారంటే, వాళ్ళు తొందరగా ఎంత వదిలిపెట్టకపోతే నేనేమవుతాను, స్వామివారి ఇంత భీకరంగా చేశాడని చెప్పేసి ఏం భయపడుతున్నాడు. అప్పుడు చెప్తాడు, అయ్యారా మీకేం భయం లేదు, మీరు ఎప్పుడు స్వామివారికి ఏదో మోసం చేస్తున్నారు, అపరాధం చేస్తున్నారు, కాబట్టి మీకు దయ కలిగింది, ఇంకా మీకు ఇంకే ఇబ్బంది లేదు, కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను. స్వామివారు నాకు కళ కనిపించేసేసి మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పాడు, అందుకని మిమ్మల్ని వదిలిపెడుతున్నాం అని చెప్పేసేసాడు. క్షురాధిపతి ఏం చేసేసాడు, బాగా పట్టు స్నానం చేసేసాడు. దగ్గరుండే రాజుగారి దగ్గర పట్టు మీద వస్త్రాలు ఇచ్చేసేసాడు. రాజు తీసుకున్న దానికి వడ్డింపుగా ఎక్కువ ధనం ఇచ్చేసేసాడు. సంతకం పెట్టేసేసి వాళ్ళు ఎవరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. రాజు బాగా మర్యాద చేసిన దానికి కొనియాడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు. తృతీయ సమాప్త. ప్రభాసనాభ్యమః ధ్యాయం ధ్యానం సమర్పయామి, అవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఆర్యోః ఆర్ధం సమర్పయామి, హస్యోః అర్ధం సమర్పయామి, పూజాధిక సాం సమర్పయామి, వస్త్రార్థమక్షాం సమర్పయామి, యజ్ఞపూజార్థమక్షాం సమర్పయామి, గంధాన్ ధారయామి, గంధశూభి అలంకరణార్థం అక్షాం సమర్పయామి, పుష్పాణి పూజామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. దెబ్బ సరిగ్గా పట్టలేదు దానికి. వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, సామర్థాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అజోక్షయాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఓం భూర్భువః స్వః. ఓం భూర్భువః స్వః. అచ్చా ఇదవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన వహిష్యామి అమృతమస్తు అమృతోపరమసి. రమాసహిత సత్యనారాయణ నమః. గోధుమ మిష్ట శర్కర నారికేళ ఖర్జూర ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహం, అపానాయ స్వాహం, ఓం జ్ఞానాయ స్వాహం, ఓం ఉదానాయ స్వాహం, సమానాయ స్వాహం, ఓం బ్రహ్మణి స్వాహ. మధ్య పానం సమర్పయామి, ఉత్తరాం సమర్పయామి, అస్విక్షాయామి, పాదవృక్షాయామి, శుద్ధాజం సమర్పయామి. భోగివరస్కర్పూరి నాగవల్లి దళేతం భుక్తార్చన సమాయుక్తం తాంబూలం ప్రతిక్షామి. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాంజనం పళ్ళం పట్టుకోండి. ఆకలి కదా హిరణ్యపాత్రం గౌర్ణంగాది కథవ్యోసానేది ఏకదా బ్రహ్మణముపహాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం విరాజ్యపార్వేశం ఆర్జం మహారాజ్యమాధిపత్యం ఆనంద కర్పూర తిరాంజన సమర్పయామి. శ్రీరామద్రమాణ గోవింద తాంబూల సమర్పయామి. సర్వోపచారాహం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాహం సమర్పయామి. ఆకలి వేస్తుందా? ఆకలి అసలు చెప్పు, ఆకలి వేస్తుంది చెప్పు. డైరెక్ట్ పడి తిను. అరటిపండు తినండి, ఇబ్బంది లేదు. అల్పాహారం ఇదిగో తినమ్మాయి, తిను. అడిగావా మీ అని నీకు తినమన్నాడా? అరటిపండు లేదా నీకు నిషేధమా? ఓహో, ఆమె పెళ్లిలోని మీ ఆయన చేతి గురించి కదా. సమాప్త. అంతటా ఆ వయసులో ఏం చేశారంటే, అక్కడి నుంచి రాజుగారు ధనం తీసుకున్నారు, పడవలో వేసుకున్నారు. అనంత ధనం అంటే ఎక్కువగా పడవ నిండా వచ్చేసేసింది. పడవ నిండా పడవలు వేసుకొని వస్తున్నారు.
వస్తూ 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 కొంత దూరం వచ్చేటప్పటికి అక్కడ ఈ వాళ్ళకి ఏం చేస్తుంటే బాగా అలసటైపోయింది. అలసటైపోయి సేద తెచ్చుకుందామని చెప్పేసి అక్కడ పడని ఒడ్డుకు చేర్చుకున్నారు. ఆ సమయంలోనే అక్కడ దేవాలయాలు ఉన్నాయి. స్నానం చేసేసారు, దేవాలయం పోయారు. దేవాలయం పోయేసేసి ఆ స్వామివారి పూజా పురస్కారాలు చేసుకున్నారు. కాస్త పవడించారు. పవడించేటప్పటికి ఆ సత్యనారాయణ స్వామి సన్యాసి రూపంలో వచ్చేసేసి ఆ పడవ చుట్టూ తిరుగుతున్నాడు. పడవ చుట్టూ తిరుగుతున్నాడు. చూశారు, వీళ్ళు చూశారు. చూసేట్టు ఊరే మన పడవలో డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, రత్నాలు, సింహాసనం, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయి కదా, ఈ దొంగకి తీసుకొని పోతాడేమో, ఈ సన్యాసి మూట కట్టుకొని పోతాడేమో, మనంతా కూడా అవి తీసుకుపోతాడేమో, కొంత తీసుకుపోతాడేమో అని చెప్పేసి చూసి 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 ఓరి పిచ్చివాడా, ఓరి సన్యాసి, ఎందుకు పడవ చుట్టూ తిరుగుతున్నావు అని అన్నాడు. ఏమయ్యా ఈ పడవలో ఏమున్నాయి, ఏమైనా వస్తువులు ఉన్నాయా, తిని వస్తువులు ఉన్నాయా అడుగుతున్నాడు. ఓరి పిచ్చివాడా, మా పడవలో ఏముంటే నీకేం చేసుకుంటావు, మా పడవలో ఏమీ లేవు, ఆకులు తీగలు తప్ప ఇంకేం లేవు. మా వ్యాపారం ఏంటో తెలుసా, ఆకులు తీగలే. వ్యాపారంలో ఆకులు తీగలు చేసుకొచ్చుకుంటాం, ఆకులు తీగలు అమ్ముతుంటుంటాం, అంతేగాని మా దగ్గర ఏమీ లేవు. పిచ్చివాడివి, ఎందుకు చుట్టూ తిరుగుతున్నావు, ఒప్పో వెళ్ళిపో అన్నారు. మళ్ళా సత్యనారాయణ మళ్ళీ పరీక్ష చేస్తున్నాడు. వాళ్ళు ఏమున్నాయి, ఏంటో ఉన్నట్టున్నాయి, ఏమున్నాయి, ఏం తీసుకుపోతున్నారు, తినే వస్తువులు ఏమున్నాయా అంటున్నారు. పిచ్చి పిచ్చిగా పోతున్నారు. అప్పటికి పోయి పిచ్చివాడా, నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా అని చెప్పేసి అంతర్ధానంగా అతన్ని అనరాని మాటలని, పిచ్చివాడా మా పడవలో ఆకులు తీగలు తప్ప ఇంకేమి లేవు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఆకులు తీగలు పింగిలేవు పో అన్నాడు. ఏంటి అన్నాడు. ఆకులు తీగలే అన్నాడు. ఆయన ఆకులు తీగలు కోరుకుంటున్నావా, తదాస్తు, నీకు అవే కోరుకుంటున్నావు, ఈ ధనరత్నాలు ఉండాలి కాదు, ఆకులు తీగలు కోరుకుంటున్నావా, తదాస్తు. ఆయన ఎవరు, సత్యనారాయణ స్వామి. నీవేం కావాలంటే అది ఇస్తాడు, నీకు సంతానం కావాలంటే ఇది ఇస్తాడు. నా పొద్దు స్వామి అంటే ఆయన దాచిపెట్టుకుంటాడు. ఆయన ఏం చేశాడు, ఆకులు తీగలు ఉన్నాయి, మేము మా దగ్గర ఏమి లేవు, వ్యాపారం అదే చేసుకుంటున్నాడు. తదాస్తు, ఆయన ఆకులు తీగలు కావాలనుకుంటున్నావా, తదాస్తు ఆయన అన్నాడు. ఇక ఆ ఉండేటువంటి రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు కూడా మాయమైపోయి ఆకు తీగలన్నీ కూడా బస్తా ఆకు తీగలు అయిపోయినాయి. ఆ తర్వాత లేచి చూసామనుకున్నాడు. సన్యాసిగా ఒక చెట్టు కింద కూర్చొని పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుకుంటూ, పొలాలు గుచ్చుకుంటూ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడు. చూశాడు, అబ్బా ఎక్కడున్నాడే ఈ స్వామి చెప్పేసి అక్కడ పోయాడు. బోళ్ళబడి బాగా బ్రహ్మాండంగా సంకీర్తనలు పెట్టుకుంటూ ఏడుస్తూ కొబ్బరిని చేసేస్తూ, స్వామి తప్పైపోయింది స్వామి, మీరు ఎవరో తెలియక దూషితో మాట్లాడావు, అన్నాన్ని మాట్లాడినావు, కాబట్టి మీరు సామాన్యుడు కాదు స్వామి, ఆమెను పరీక్షించిన భగవంతుడివి, మా అపరాధం క్షమించు స్వామి, మా తప్పులు క్షమించు, మేము అన్నాన్ని మాట్లాడినావు, నువ్వు క్షమించు స్వామి అని చెప్పేసి వేడుకొని, స్వామి మా మా వ్యాపారం మాకు మా విజయం మాకు ఆ ప్రసాదం అని చెప్పేసి వెళ్ళి అడిగాడు. నా పూజ 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 అన్నాడు. అంటే ఏం చెప్పారు వాళ్ళు, పూజ చేస్తా అని మాట చెప్పారు. ఆ మాట చెప్పేటప్పటికి సత్యనారాయణ స్వామి ఏం చేశాడు, కోపం వచ్చేసేసింది, అట్లాగే ఇది అయిపోయింది. ఆ పూజ మాత్రం జరగలేదు కాబట్టి నా పూజ 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 అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, ఓహో స్వామికి పూజ చేస్తానని చెప్పాను కదా, మాటలు చెప్పాను కదా, స్వామి మిమ్మల్ని వేడుకుంటాం, నా తప్పు క్షమించు, మేము పూజ చేసుకుంటామని చెప్పి చెప్పారు. తదాస్తు అన్నాడు. ఆ పడదరికి వచ్చి చూసేపటికి ఎక్కడిదక్కడనే అన్నీ కూడా యథాతథంగా తీసుకునే వీళ్ళు కూడా గోతాల నిండా అవి పుల్లలు గిన్నెలని మాయమైపోయి, ఆకులు మాయమైపోయి యథాతథంగా రథాలు వీళ్ళు అయిపోయి, తర్వాత పడవ ఎక్కారు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దూరం పోయి ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటికి అక్కడ వెళ్ళిపోలా. తర్వాత సముద్రం కదా, సముద్రం పడవ ఎక్కడికి పోతుంది, సముద్రంలోనే ఉంటుంది. దండాసులు ఎక్కడికి పోతాయి, అందులోనే ఉంటాయి, ఎక్కడికి పోరాని లేదు. ఆ తర్వాత ఆ తీరం, ఆ ఊరు దగ్గర కాబట్టి అక్కడ ఆ సముద్రానికి వచ్చినాడు, స్నానం చేయడానికి ఆ ఊరు స్నానం చేస్తున్నాడు. చేసేటప్పుడు తెలుసుకున్నాడు, అయ్యా అదిగో ఆ పలానా సెంటర్లో మా ఇల్లు ఉంది, మా భార్య పేరు లీలావతి, కళావతి, కాబట్టి మేము వచ్చారు, కొంచెం చెప్పండి అని చెప్పేటప్పటికి ఆ ఊళ్ళో వాళ్ళు కలిసి పోతూ పోతూ అక్కడ ఇంటికి పోయారు. ఇంటికి పోయి, అమ్మ మీ భార్యగా మీ భర్త గారు, మీ అల్లుడు గారు ఇప్పుడే వచ్చినారు, పడవలు వచ్చేసేసింది, ఇప్పుడే మేము చూసాం, మమ్మల్ని మమ్మల్ని చెప్పని చెప్పారు, అమ్మ అని చెప్పారు. అయ్యా అట్లానా అని చెప్పేసింది. అప్పుడు అమ్మ కూతురు ఇద్దరు ఏం చేస్తారంటే వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ మాట ఎప్పుడైతే విన్నారో
ఆ మాట వినేటప్పటికి ఆ తల్లి ఉంది ఆ లీలావతికి అట్లా వాడు బ్రహ్మాండంగా ఆనందం చేసేస్తుంది. అబ్బా నా భర్త ఎన్ని రోజులకి వచ్చాడు, నా అల్లుడు ఎన్ని రోజులకి వచ్చాడని చెప్పేసి సంతోషపడి స్వామివారి కార్యక్రమం చేసుకోకుండా, తీర్థప్రసాదం చేసుకోకుండా, పూజ సక్రమంగా చేసుకోకుండా ఇంటికి నుంచి బయలుదేరుతోంది. బయలుదేరి కుమార్తె చెప్పింది, అమ్మాయి మీ నాన్న వచ్చినాడు, నీ భర్త వచ్చినాడు, కానీ త్వరగా పదరా, నేను పోతున్నాను, నువ్వు వచ్చేసేయి అని చెప్పేసింది అనమాట. చెప్పేసరికి ఆమె ఏం చేస్తుంటే సముద్రానికి వెళ్ళిపోయింది, చూసింది, అందరితో కుశలంగా మాట్లాడుకున్నారు. కానీ ఈ కుమార్తె ఏం చేస్తుందంటే ఆమె కూడా తల్లి పోయింది కదా, నా భర్త వచ్చాడు, మా నాన్న వచ్చాడు అని ఆ మురిపంతో ఆ సంతోషంతో మరలా ఆమె కూడా సత్యనారాయణ చేసిన పదార్థాలని ఆరగించకుండా స్వామి నైవేద్యం పెట్టకుండా ఆమె కూడా ఇంటి నుంచి బయలుదేరింది. ఆ బయలుదేరి కొంత దూరం బయటప్పటికి సత్యనారాయణ కోపం వచ్చేసేసి పూజ జరగలేదు కదా, అందువల్ల కోపం వచ్చేసేసి ఆ అల్లుడు పడవలో కూర్చొని ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు. సముద్రం అంటే వాడు అని చెప్పేసి ఇంటికి పోయింది. యథాతథంగా సాయంత్రం స్టార్ట్ చేసుకుని నైవేద్యం పెట్టేసేస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ మునిగిపోయిన పడవ వల్ల బయటికి వచ్చేసేసింది. ఆ తర్వాత ఆమె వచ్చేసిన తర్వాత కుశలతో బాగా ఆనందపడ్డారు. పడేసేసి ఆ కుమార్తె ఏంటంటే ఇక మరలా ఏమవుతుందో ఏం జరుగుతుందో ఏ ప్రదేశం జరుగుతుందో కాబట్టి మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. సమర్ప్యామి అవాహయామి అవాహం సమర్ప్యామి ఆదియో ఆద్యం సమర్ప్యామి అసయో అర్ఘం సమర్ప్యామి విదార్థ సమర్ప్యామి శ్రాద్ధభక్షం సమర్ప్యామి యజ్ఞ విదార్థభక్షం సమర్ప్యామి గంధాంధార్యం యతశోభి అలంకరణార్థభక్షం సమర్ప్యామి విశ్వాణి పూజామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, మసూదాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, సదాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, సత్యనారాయణ నమః, ఓం వాసుదేవాయ నమః, ప్రతిమన్మధాయ నమః, పురుషోత్తమాయ భక్షాయ నమః, నారాయణాయ నమః, మచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, రామాయ సీత శత్రుఘ్నాభ్యో నమః. కృష్ణాభూయాం సమర్పయామి. ఓం భర్భవ స్వాహ. ఓం తత్సత్రేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాదు. ఓం భర్భవ స్వాహ. ఇదో ఈ కొబ్బరి చెట్లు ముక్కలు చేయొచ్చు. ఓం భర్భవ స్వాహ. ఓం తత్సత్రేణ్యం భర్గో దేవస్య ధియో నః ప్రచోదయాదు. సాక్షాత్ భర్తేన వర్షించామి. 5 చెప్పు చేయొచ్చు. రామాయ సీత శత్రుఘ్నాభ్యో నమః. గోధుమ మిశ్ర సత్య నారికేళ ఖర్జూర చూడయా ఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ్య స్వాహ. మధ్య మధ్య పానం సమర్పయామి. ఉత్తరాం సమర్పయామి. అస్వృక్షాయామి. ఆదివృక్షాయామి. సిద్ధార్థం సమర్పయామి. పూర్ణం దధాతి. ఓం పూర్ణందాది మదజ్యోసానిది ఏకదా బ్రహ్మణ ఉపహారతి అని. ఓం పూర్ణందాది మదజ్యోసానిది ఏకదా ఉపహారతి. సామ్రాజ్యం భోజ స్వరాజ్యం రాజ్యపార్వేష్టం రాజ్యమహారాజ్యమాధివచ్చం ఆనంద కర్పూర నిరాంజనం సమర్పయామి. నిరాంజనం ఆచమనీయం సమర్పయామి. శ్రీరమద్రమాణ గోవిందో తాంబూల సమర్పయామి. సర్వోపచారాహం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాహం సమర్పయామి. ఏ విధంగా ఉంది కాదంటే సూత మహర్షి వల్ల చెప్తున్నాడు, ఓ మునిశ్రేష్ఠులారా, మీకు ఇంకో కథ ఉంది చెప్తున్నాను, శ్రద్ధగా వినండి చెప్తున్నాడు. పూర్వంలో తుంగతుడు రాజు ఉన్నాడు. మిగుల ధర్మపారాయణుడు, ప్రజల కన్నతండ్రులే పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాజ్యపాలన చేస్తూ